మనం నేర్చుకున్న పాఠము ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది. ఇది నాకు అద్భుతమైన సమయం ఇక్కడ ఉండడము. మీకు కూడా అలాగే ఉంటుందని నమ్ముతున్నాను. God is a God of order and he wants to bring gospel order into our family life. దేవుడు క్రమాన్ని కోరుకునేవాడు సంఘంలో. సువార్త ద్వారా క్రమాన్ని సంఘంలో తీసుకుని వస్తాడు ఆయన. And yesterday we saw the order of wives and husbands. నిన్న మనము భార్యాభర్తల గురించి చెప్పుకుంటూ వచ్చాం, నేర్చుకుంటూ వచ్చాం. God has given the wife the responsibility of helping and submitting and the husband of loving and leading. భార్య తన భర్తకు లోబడాలని, భర్తకు సహాయకురాలుగా ఉండాలని, అలాగే భర్త భార్యను ప్రేమించాలని, క్రీస్తును పోలిన ప్రేమతో ప్రేమించాలని నేర్చుకుంటూ వచ్చాము నిన్న. When we follow that order, there will be blessing in our families. ఎప్పుడైతే అవి మనం చేస్తామో, భార్య భర్తకు లోబడ్డము, భర్త భార్యను ప్రేమిస్తామో ఖచ్చితంగా అది ఆశీర్వాదం. And today God has been giving us this order of the children and then the parents. ఇప్పుడు ఈరోజు మనం చూడబోయే విషయము తల్లిదండ్రుల పాత్రలు అలాగే పిల్లల పాత్రలు మనం ఇందాకే చూసాము. ఆ క్రమాన్ని చూడబోతున్నాం. Children, your main duty is to be obedient children. పిల్లలు చేయవలసిన మొదటి పని ఏంటంటే తల్లిదండ్రుల మాట వినడం. And obedience to your parents will ultimately teach you obedience to the Lord Jesus Christ. మీ తల్లిదండ్రులకు విధేయత చూపించడం అనేది చివరిగా అల్టిమేట్గా యేసు క్రీస్తుకు విధేయత చూపడంతో సమానం. Paul is now concluding this section on the family by focusing on fathers and in focusing on the leader of the parents. చివరిగా పౌలు ఇక్కడ 21వ వచనంలో తండ్రుల గురించి, పేరెంట్స్ గురించి మాట్లాడుతూ ముగిస్తూ ఉన్నాడు, కుటుంబం గురించి. Ultimately the foundation of the family is parenting that disciples children in the Lord Jesus Christ. Yeah, go ahead. కుటుంబం యొక్క ముఖ్య బలము ఏంటంటే పిల్లల్ని సరిగా పెంచడం. కుటుంబం బాగా ఉండాలి అంటే, బలముగా ఉండాలంటే పిల్లల్ని సరిగా పెంచడం. I remember when I was working as an associate in a church when I was going to seminary. నేను సెమినరీలో చదువుకుంటా ఉన్నప్పుడు ఒక సంఘంలో నేను సహాయక పాస్టర్గా ఉండేవాడిని, పాస్టర్కి సహాయం చేసేవాడిని. At that time the main pastor in that church, he was quite old. He was about 60 years old. He had 3 children and he had 7 grandchildren. 7 మంది మనవళ్ళు ఉన్నారు అతనికి, వాళ్ళ పాస్టర్కి. అలాగే 3 పిల్లలు ఉన్నారు. అతనికి 60 సంవత్సరాలు వయసు ఉన్నది ఆ సంఘ పాస్టర్కి. I went to his office to try and meet him because I had some important work. ఆయనతో పనుండి నేను ఆయన ఆఫీస్కి వెళ్ళాను. And they just told me he is busy for next 2 hours, you cannot meet him. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, అతను చాలా బిజీగా ఉన్నాడు, ఆయన మిమ్మల్ని కలవలేడు 2 గంటల వరకు. And being a young seminary student, I was curious. I wanted to see what is this that is keeping my pastor so busy. నేను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను, 2 గంటల్లో ఏం పని చేస్తున్నాడు అని. ఎప్పుడెప్పుడు వెళ్ళాలని ఉన్నాను నేను, కనుక్కోవాలని ఏం చేస్తున్నాడు. Even though I was not allowed to go inside, I tried to put my neck around the corner and look in his office. నేను వెళ్ళలేకపోయినప్పటికీ అక్కడ మూలలో నుంచి చూస్తా ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఆయన 2 గంటల వరకు. And I saw the pastor, he was on the ground on his arms and his legs with 3 babies around him. ఆయన ముందు 3 పిల్లలు ఉన్నారు. అక్కడ ఆయన మోకాళ్ళేసి అక్కడ కూర్చుని ఉన్నాడు. He was playing with his grandchildren. ఆయన తన మనవళ్ళ దగ్గర ఆడుకుంటా ఉన్నాడు, మనవరాల దగ్గర ఆడుకుంటూ ఉన్నాడు కింద కూర్చుని. I love that example. నేను ఆ మాదిరిని ఎంతో ఇష్టపడ్డాను. The pastor is so busy training his grandchildren in love for Jesus that he is not making time for me. ఆయన ఎంతో గొప్ప పని చేస్తా ఉన్నాడు, మనవరాళ్ళతో మనవళ్ళతో సమయాన్ని కేటాయిస్తున్నాడు. అది నాకు చాలా సంతోషం వేసింది. Looking after our children is a priority under the Lord Jesus Christ. పిల్లల్ని చూసుకోవడము అది చాలా ముఖ్యమైన విషయం. యేసు క్రీస్తు కూడా అది ఎంతో ఇష్టమైంది. That's why we have Colossians chapter 3 verse 21. అందుకనే పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనాన్ని రాశారు. ఇది చాలా ముఖ్యమైనది, పిల్లల్ని పెంచడం. Let's read Colossians 3:21. 21వ వచనం, కొలస్సీయులకు రాసిన పత్రిక 3:21. తండ్రులారా,
మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. As the Spirit of God through Paul speaks, he's speaking to fathers here. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పౌలు తండ్రులతో మాట్లాడుతున్నాడు. Now that doesn't mean that mothers are not involved. దాని అర్థము ఇంకా తల్లులకు సంబంధం లేదని కాదు, మీరు కూడా అందులో ఉన్నారు, మీకు కూడా సంబంధం ఉంది పిల్లలు పెంచడానికి. But it's again going back to yesterday. The leader of the family is not the mother, the leader of the family is the father. కుటుంబానికి నాయకుడు ఎవరో మరొకసారి ఇక్కడ రుజువైంది. కుటుంబానికి నాయకుడు ఎవరు అంటే తండ్రి. అదే నిన్న మనం చూస్తూ వచ్చాం, నాయకుడు భర్త అని. అందుకనే భర్తతో మాట్లాడుతున్నాడు, తండ్రితో దేవుడు మాట్లాడుతున్నాడు. And so God speaks to the leader, implying that the mother will be with the leader. ఎప్పుడైతే దేవుడు నాయకుడితో మాట్లాడతాడో, నాయకుడు కింద ఉండే ఆమె తల్లి కూడా అతని పక్కనే ఉంటుంది. ఇద్దరికీ బాధ్యత ఉందని అర్థం. And he says to the parents, to the father and the mother, if you want to honor the name of the Lord Jesus Christ, Colossians 3:17, be a good parent. దేవుడు ఇద్దరితో మాట్లాడుతున్నాడు, తల్లితో తండ్రితో ఇద్దరితో మాట్లాడుతున్నాడు. మీరు దేవుణ్ణి కనపరచాలంటే, మహిమపరచాలంటే మీరు మీ పిల్లలను మంచిగా పెంచాలి అని. You know, studies have shown that most children become gundas and become naughty during the ages of 4 to 8 years old. మన అధ్యయనాలు చెప్తా ఉంది 4 నుంచి 8 సంవత్సరాల లోపు పిల్లలు గూండాల్లాగా ప్రవర్తిస్తున్నారు, రౌడీలాగా ప్రవర్తిస్తున్నారు. అంటే కొట్టడాలు, తిట్టడాలు అలా ప్రవర్తిస్తూ ఉన్నారు. They don't become gundas when they go to college. They don't become gundas when they are teenagers. They become bad and gundas when they are small. వాళ్ళు యవనస్తులైనప్పుడు గూండాలు కాలేదు, రౌడీలాగా ప్రవర్తించలేదు. ఏదో కాలేజీకి వెళ్ళి వాళ్ళు నేర్చుకోలేదు. వాళ్ళు 4 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల లోపే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళు రౌడీలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. And it is because parents are neglecting their children during that most important part of their lives. The children are running away from Jesus. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలను సరిగా పట్టించుకోవడం లేదు. 4 నుంచి 8 సంవత్సరాల లోపు పిల్లలను సరిగా పెంచడం లేదు, వదిలేస్తున్నారు. ఏముందలే చిన్న పిల్లలని. You know, children are like clay, which you make pots from. చిన్న పిల్లలు వాళ్ళు మట్టి లాంటి వాళ్ళు, అంటే కుండన చేస్తారు కదా, అలా మట్టి లాంటి వాళ్ళు. Only in the first hour it is soft, right? ఫస్ట్ మనం దాన్ని తీసుకున్నప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. And you can take that clay and you can make a kundi, you can make a pot, you can make some vessel for your house. మీరు ఆ మట్టితో పాత్రలు చేసుకోవచ్చు, ఇంట్లో వండుకోవడానికి మన అవసరాలకి మీరు పాత్రలు చేసుకుంటూ రావచ్చు. But after it becomes hard, you